పాపం కాచాయని గ్యారంటీగా తన కోడలే బెస్ట్ ని ప్రూవ్ చేద్దాం అనుకుంది, దెబ్బతినింది. అప్పుడే ఏమైంది నందిని? ఇప్పుడే వంట చేస్తానని వెళ్ళింది కదా. వంట రుచి చూశాక అప్పుడు నువ్వు గెలిచినట్టు. అప్పుడే నేను ఓడిపోయానని సంబరపడిపోతే ఎలా? నీ కోడలు వంట బాగా చేస్తుందా కాచాయని? నా కోడలు పోపు పెట్టిందంటే వాటికన్ సిటీలో ఉన్న పోపు కూడా ఆ తాలింపు వాసన గుబాళిస్తుంది తెలుసా? అబ్బో, అరే ఇలా అన్నానో లేదో పోపు వాసన కిచెన్ లో నుంచి అదరగొడుతుంది. మా కోడలు కాచాయని వంట అయ్యాక భోంచేశాక అప్పుడు తీరిగ్గా నీ కోడలు గురించి చెప్పు. చెప్తా. ఇప్పుడు మాత్రం నీ కోడలు ఎలా వంట చేస్తుందో చూస్తా. వంటగదిలోకి వెళ్ళొచ్చా? నో అబ్జెక్షన్, బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. నాకు అలసటగా ఉంది గాని మీరు వెళ్ళిరండి. తర్వాత పచ్చిమిర్చి నిలువుగా కొయ్యాలా? ఏ అడ్డంగా కోస్తే ఏమైనా ప్రాబ్లమా? సరేలే. చెప్పండి. నందిని, ఎవరితో మాట్లాడుతున్నావు? మీ అబ్బాయితో ఆంటీ. మా అబ్బాయితోనా? మా వాడికి తెలుసా? అయ్యో ఆంటీ, మన భారతీయ స్త్రీ ఎదుటి వాళ్లతో నా మొగుడుతో మాట్లాడుతున్నానని డైరెక్ట్ గా చెప్పలేదు కదా. అది మన దేశ సాంప్రదాయం కాదు కదా. చూసావుగా, పనులే కాదు సాంప్రదాయాలు కూడా ఎలా పాటిస్తోందో. పాటిస్తుందో మాట దాటేస్తుందో అర్థం కావట్లేదు. అర్థం లేకుండా మాట్లాడుకో. ఏ, దేని భర్తతో కూడా ఇది మాట్లాడకూడదా? గిరి ఇంట్లోనే ఉన్నాడు కదా, మరి ఫోన్లో మాట్లాడడం దేనికా అంటున్నాను. మంచి ప్రశ్న వేశారు అత్తయ్య. మార్నింగ్ నుంచి నాతో మాట్లాడడానికి కుదరట్లేదు, అందుకే కాల్ చేశారు. ఏమండి చెప్పండి. ఇంకా వంట కాలేదా? ఇంకెంతసేపు బంగారం? తొందరగా కానీరా. సరే సరే, ఓకే. చూడు, ఏంటో ఇవాళ మార్నింగ్ షోకి వెళ్దాం అనుకున్నావు, నువ్వేమో ఉదయం నుంచి రియాలిటీ షోలోనే ఉన్నావు. చూసావుగా, ఇక నుంచైనా నీ వెధవనుమానాలు తగ్గించు. పద కూర్చుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను, బాగా కలపాలా? ఎందుకు? పచ్చి వాసన పోవడానికా? వాసన పోయేదానికి అసలు వేయడం దేనికి? సర్లే, ఇంతే కదా. ఓకే, గుర్తుపెట్టుకుంటానులే. అమ్మో, 75 అయిందే. 100 ఇవ్వండి సార్. 100? అదేంటయా 75 చూపిస్తుంది మీటరు? అది పనిచేయట్లేదు సార్, తప్పుగా చూపిస్తుంది. ఆ మాట ముందు చెప్పొచ్చుగా. ఎక్కడ చెప్పనిచ్చారు సార్? ఎక్కిన దగ్గర నుంచి చిటితల్లిని కొట్టుకుంటూనే ఉన్నారుగా. నువ్వు దిగు. ఈ ఆటో వాళ్ళతో మాట్లాడినా మీ వదిన ఎక్స్ట్రా చూసినా పీక పిసకాలనిపిస్తుంది. దాదా పదండి మేడం. అసలు మిమ్మల్ని అనాలి. మీరు అసలు ఫోన్ ఎందుకు మర్చిపోయారు? అది కాదు. శాంతి, ఏమైందమ్మా? మీ మరిది నాకు అన్యాయం చేస్తున్నారని డౌట్ అక్క. ఎవతది? ఎవతేంటి? నువ్వే కదమ్మా వాడు నీకు అన్యాయం చేస్తున్నాడన్నావు. అయ్యో, ఆయనకంత సీన్ ఎక్కడుంది బావగారు? నా ఉద్దేశం అది కాదు. గంట అయింది గదిలోకెళ్ళి, ఎంత తలుపు కొట్టినా తీయటం లేదు. అవునా? ఫోన్ చేయలేకపోయావా? ఫోన్ బయట ఉంది బావగారు. శాంతి, ఏమైనా గొడవ పడ్డారా? ఏం లేదక్క. శాంతి అని ఒక్కసారి పిలవచ్చు కదా. గంగా మంగ, శాంతి క్రాంతి, రాజారమణిలాగా శాంతి శాంతి అని 2 సార్లు ఎందుకు పిలుస్తారు అన్నాను. అంతే, లోపలికెళ్లారు, తలుపేసుకున్నారు. నువ్వు చెప్పింది వాడు ఏం విన్నాడో వాడికి ఏం అర్థమైందో. శివా 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 ఏమండి? తలుపు తీయండి. శివా శివా ఏమండి? శివా ఇలా కాదు గాని మీరు పక్కన సరండి. ఒక్క దెబ్బ కొడితే బోల్ట్ విరిగి కింద పడాలి. ఆగండి ఆగండి, నేను వెళ్ళి రోకలు పడి. ఏం అక్కర్లేదు, ఎన్ని సినిమాలు చూడలేదు. నువ్వు పక్కకు సరి చెప్తాను. జరుగు, పక్కకు చెప్తాను. అయ్యో అయ్యో, ఎముక విరిగినట్టుందండి. తలుపు ఎరగొట్టమంటే ఎముక ఎరగొట్టున్నారేంటి? నాకేముక విరగలేదు, కొంచెం నొప్పి. శివా ఏమండి? అయ్యో, తలుపు తీయండి. శివా శివా
అది ఇప్పుడు కొత్తిమీర వేసి దించేయి. ఆ? అన్నయ్య నీకు అసలు బాధ్యత లేదు. వదినా నీకు కూడా. అరే పిల్లని పెళ్లి చేసి పంపారు అనుకో, సరే చూడ్డానికి వెళ్ళారు. వంట ఎలా చేయాలో చెప్పండి అని అడిగితే చెప్తే సొమ్మైపోయింది. అంటే ఇందాక నువ్వు కొత్తిమీర గురించి చెప్పింది చిట్టి తల్లిక? ఏం మాడుతున్నాడా? వంట చేసి రమ్మంటే అల్లుడు గారు ఉండాలి కదా అంటావా? అంతేలే అన్నయ్య, కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే అల్లుడు గారిని ఇలాగే చులకం చేస్తారు. అక్క, ఈ ఫోన్ నీదిలో ఉందే, నువ్వు ఫోన్ తీసుకెళ్లేదా? అవును శాంతి, పాపం చిట్టితల్ని వాళ్ళ అత్తగారు వంట చేయమందట. వంట ఎలా చేయాలో చెప్పకుండా వీళ్ళిద్దరూ చెప్పా పెట్టకుండా పరిగెత్తులు వచ్చేసారు. టెన్షన్ పెడితే పెట్టాడు కానీ గండం గట్టెక్కించాడు. నేను ఇందాక నీకు ఆటోలో చెప్తూనే ఉన్నాను కదా. తప్పు నువ్వు చేసి వదినంటావేంటి? పెద్దవాడివి, ముఖం చూసి అనకూడదు కానీ నీకు బాధ్యతతో పాటు బుద్ధి కూడా లేదన్నయ్య. చిట్టి తల్లికి ఫోన్ లో వంట గురించి చెప్పావన్న ఒకే ఒక కారణం వల్ల నేను వదిలేస్తున్నాను రా. ఏంటి ఈ జన్మలో ఒక్కసారైనా చిట్టి తల్లి గుమ్మం తక్కువ? పాపం చిట్టి తల్లి ఏం చేసిందన్నయ్య? వదినా నువ్వే నాన్నకి చెప్పొదినా. అమ్మో శాంతి, వంట అయిందమ్మా? ఎక్కడక్క, ఈ గొడవతోనే సరిపోయింది. ఏం మనుషులు మీరు? పాపం కన్న కూతురికి వంటలో సాయం చేయకూడదు అని మాట్లాడుకునే మనుషులు మిమ్మల్ని చూస్తున్నాను. అమ్మా కాస్త వాడిని డీల్ చేయను, వెళ్ళు వెళ్ళు. ఏమండి సుజాత, వీడిని ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంకొంచెం వడ్డించినా అంటే? చాలా పర్వాలేదండి, తినండి. ఆంటీ మీకు మొహమాట పడకండి ఆంటీ. ఆంటీ ఇది వేసుకోండి. ఎలా ఉన్నాయి ఆంటీ వంటలు? చాలా బాగున్నాయమ్మా. నందిని, ఇంత తొందరగా ఇన్ని వంటలు ఎలా చేశావు? చాలా ఆశ్చర్యంగా ఉందే. కాచాయిని, నీ కోడలు కూడా ఇలాగే ఇంత తొందరగా చేస్తుందా? ఓ 5 నిమిషాలు ముందే చేస్తుంది. కాచాయిని, వచ్చే వారం వీలు చూసుకుని నువ్వు నీ కోడలు మా ఇంటికి రావాలి. అవును నందిని, అసలు ఈ కాచాయిని అబద్ధం చెప్తుందేమోనని నా అనుమానం. నేను అబద్ధం చెప్తున్నానా? సరే, వచ్చే వారం మా కోడలు తీసుకుని నేను వస్తాను. అప్పుడు మీరు కూడా రండి. సరే. ఓహో అలాగా, బాలే దానివరా బంగారు. అది 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 ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందో అర్థమైంది కదా? అంటే ఎవరికో ఫోన్ చేసి వంట ఆన్లైన్లో చేసిందన్నమాట. ఎరాగిరి, ఎవరితో మాట్లాడుతున్నావు? మీరుండండి అంటే ఏం నందు ఇది? నా మాన నేను వాగుతుంటే కనీసం ఉంటానండి అనకుండా ఫోన్ కూడా కట్ చేయకుండా పక్కన పెట్టేస్తావా? అస్సలు నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు. ఎప్పుడు చూసినా అత్తయ్య అత్తయ్య, పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అత్తయ్య అత్తయ్య అత్తయ్య. అది కాదండి, అత్తయ్య ఆంటీ వాళ్ళకి వడ్డించాక ఆ తర్వాత మీతో మాట్లాడదామని కట్ చేయకుండా పెట్టేశాను. బావా, నువ్వు కేక బ్రహ్మాండంగా కవర్ చేసావు. విన్నావుగా, ఏదో పెద్ద ఆన్లైన్ అని అదని ఇదని ఏదోదో అన్నావు. ఇప్పుడేమంటావు కాచాయిని? సారీ నందిని, నువ్వేమో వడ్డిస్తున్నావు, గిరి ఏమో ఇంకా మాట్లాడుతున్నాడు. సరే 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 నందిని, నీ కోడలు మాత్రం బంగారం. సూపర్. మేం వెళ్ళొస్తాం. వస్తాం నందిని. మంచిదండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తా నందిని, వెళ్ళొస్తావమ్మా. అవును బంగారం, నువ్వు ఎవరికి ఫోన్ చేసావు? బాబాయ్కి బావా. నువ్వు కేక బంగారం. ఆగు బావా. ఏమిటో ఏమో గోల. ఏమండి, వినాయక చవితికి అమ్మాయిని అల్లుడిని తీసుకురావడానికి ఎప్పుడు వెళదాం? ఎక్కడికి? అదే వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురావద్దు? సరే ఇప్పుడే వెళ్దాం, పద బయలుదేరదాం. ఎక్కడికి వెళ్తున్నారు బావగారు? ఏముందమ్మా, అమ్మాయిని అల్లుడిని ఇంటికి తీసుకురావాలి కదా, వాళ్ళ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి తెద్దామంటుంది. పద వెళ్దాం. అదేంటి మీరెలా వెళ్తారు? అక్కడ చెప్పు. అది కాదండి, మనం వెళ్ళకపోయినా వాళ్ళని పంపించాలి కదా. ఈ మాట నాకు బాగుంది. అమ్మా శాంతి, చెప్పండి. అయిన టైం ఏదో అయింది, ఈ వంట పని నేను చూసుకుంటాను కానీ వాడు రాగానే మీరు బయలుదేరి వెళ్ళి బావగారిని అడిగి అమ్మాయిని అల్లుడిని ఇంటికి తీసుకురండి. మా అన్నయ్యని కాదు, వదిన అడగాలి. ఓహో, ఇక్కడ లేడీస్ డామినేషన్ కదా. సరేనమ్మా, వాళ్ళ వదిన గారిని అడిగి తీసుకురండి. అలాగే. ఓకేనా?
అవును సూట్ తీసుకొచ్చారా డ్రై క్లీన్ నుంచి? అయ్యో నిన్ననే తెచ్చేశారు బావగారు. నిన్న తెచ్చాడా? వారిని వీడు చాలా ఫాస్ట్ గా ఉన్నాడే మనకన్నా. సరే సరే నేను బయలుదేరుతాను. ఇదిగో శాంతి, ఒంటరిగా మాత్రం వాడిని పంపించొద్దు, నువ్వు కూడా వాడు వెంట వెళ్ళు. అవునవును, ఒక్కడిని పంపిస్తే పండక్కే కాదు అసలు జీవితాంతం వదిన దాన్ని ఇక్కడికి పంపదు. నిజమే. సరే సర్లే, జాగ్రత్తగా వెళ్ళి తీసుకెళ్ళి. ఇవి నావి. ఏంటి బావా ఒక జత తెచ్చావు, ఇంకా తెచ్చుకోపో. ఏంటమ్మా బట్టలు చదువుతున్నావు? రేపు వినాయక చవితి కదా అత్తయ్య, నేను ఆయన మా ఇంటికి వెళ్ళొస్తాం. అంటే నువ్వే డిసైడ్ అయిపోయావా? లేదత్తయ్య, తీసుకెళ్ళడానికి వస్తానని నాన్న ఫోన్ చేశారు. అవునా? మరి నాకు ఫోన్ చేయలేదు? వచ్చాక చేద్దాం అనుకున్నారేమో. వచ్చాక చెప్పడం కాదు, చెప్పి రావాలి. ఏదైనా ఒకటే కదా. ఎలా అవుతుంది అంటే మీరు కాదనరని. ఎందుకు కాదన్ను? ఇక్కడ పండగ లేదా? మనం చేసుకోమా. మీరేం వెళ్ళనవసరం లేదు. అది కాదత్తయ్య, పెళ్ళైన తర్వాత మొదటి పండగ కదా. అలే, ఇక్కడ కూడా అంతేగా. హ్యాపీగా ఇక్కడే అందరం కలిసి పండగ చేసుకుందాం. నందు, వీడు ఈ ఇంటికి పాత కొడుకు, కానీ ఆ ఇంటికి కొత్తల్లుడు కదా. పాత కొడుకేంటి? అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి. ఏ కొత్తల్లుని తీసుకెళ్లేటప్పుడు ఒక మాట మాత్రం మనకు చెప్పరా? దేనికైనా ఓ సాంప్రదాయం, ఓ పద్ధతి తగలడతాయి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళడం వేరే ఎక్కడైనా కుదురుతుందేమో కానీ ఇక్కడ కుదరదు. అది కాదత్తయ్య, అక్కడ నాన్న బయలుదేరిపోయారు. పర్వాలేదు, వెనక్కి వెళ్ళమని చెప్పు. అత్తయ్య పండగ ఇక్కడే చేద్దామన్నారని చెప్పు. ఏంటి మావయ్య, మీ ఆవిడ ఏది తిన్నగా ఒప్పుకోదు, పంపించొచ్చు కదా. ఏమా నారాయణ వచ్చి ఈ మాట చెప్పొచ్చు కదా. వంటోడివి నా కోడల్ని తీసుకెళ్ళడానికి నువ్వెవరు అని ఎగిరెగిరి తగ్గుతుంది. అంటే ఇప్పుడు మీ బాబాయ్ వస్తున్నాడా? మరి తనే రావాలి కదా. పులిగింది. మరి ఆయన ఫోన్ చేసి చెప్పచ్చు కదా. అలా చెప్పకుండా వస్తారని నాకేం తెలుసు. వస్తున్నా నాన్న నన్ను. అందరికీ నమస్కారం. నమస్కారం. వచ్చేసావా? బాబుగారు బాగున్నారా? ఇప్పటిదాకా. చెల్లెమ్మ ఎలా ఉన్నావు? పండక్కి వెళ్ళొద్దని తీసుకెళ్దామని వచ్చాను. అదేంటమ్మా మొహం అలా ఉంది, ఒంట్లో బాగుండలేదా? బాబుగారు చెల్లెమ్మని హాస్పిటల్కి. బానే ఉన్నాను. నిజమేనమ్మా, ఈ ఉల్లిపాయలతో పెద్ద సమస్య అయిపోయిందనుకో. కొన్నా ఏడిపే, కోసినా ఏడిపే. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. తల్లి లేని పిల్లలుంటారు గాని ఉల్లి లేని కూరలుంటాయా చెప్పు? ఉండవు. ఈయనేంటి ఎప్పుడు చూసిన వంటల గురించి మాట్లాడతాడు? అవునత్తయ్య, ధీరుబాయి అంబానీ చీరలమ్మి పైకొచ్చినట్టు మా తాత వంటలు చేసి వీళ్ళని ఇంతటి వాళ్ళని చేశాడు. అందుకే కన్న ఊరిని మా తాత వంటని మర్చిపోలేరు. ఏంట్రా చిట్టి తల్లి, అత్తయ్య దగ్గరే ఉంటావా? నువ్వు పండక్కి మన ఇంటికి రావా? పంపొద్దు అని అత్తయ్యతో చెప్తున్నావా? చూసావా చెల్లమ్మ, చిట్టి తల్లికి అత్తయ్య అంటే ఎంత గౌరవం, ఎంత ప్రేమ. ఎంత గౌరవమో ఇప్పుడే తెలిసిందిలేండి. ఇక నేనెందుకు పంపుతాను? చూసావా, మీ అత్తయ్య వెళ్ళమంటోంది. చెల్లమ్మ, రేపు పండగ అయిపోగానే ఎల్లుండి పంపించేస్తాను. ఏంట్రా చిట్టిదలు అలా చూస్తున్నావు? చెల్లెమ్మ తీసుకెళ్ళమని చెప్తున్నారు కదా. బాబు నువ్వు వెళ్ళి బట్టలు చదువుకోమ్మా. చెల్లెమ్మ, మా ఇంట్లో వినాయకుడి పండుగ ఎంత బాగా చేస్తామో, మీరు కూడా వస్తే ఎంత బాగుంటుందో. ఓరి నా సౌండ్ ఇంజనీరు, మేము కాదు, వీళ్ళని పంపడానికే మీ చెల్లెలు ఒప్పుకోవడం లేదు. ఏంటి బాబు మీరు అనేది? చెల్లెమ్మ తీసుకెళ్ళమని చెప్తున్నారు కదా, మీరేంటి కాదు అంటారు? చెల్లెమ్మ, మీరైనా బావగారికి మాట చెప్పండమ్మా. చూడు, మీ నాన్నతో వాదించే ఓపిక లేక నిన్నిప్పుడు పంపిస్తున్నాను. కానీ చెప్పకుండా వెళ్ళుంటే ఏం చేసేవాళ్ళని అడిగావు చూడు. ఏం చేసేదాన్నో నువ్వు వచ్చాక చూపిస్తాను. మీరంత బాగా చూసుకుంటున్నారు కాబట్టి అది రానంటుంది. అదిగో అల్లుడు వచ్చేసాడు. చెల్లమ్మ వస్తాము. బావగారు వెళ్ళొస్తాం. మళ్ళీ వెళ్ళొస్తాం అత్తయ్య. నన్ను దీవించండి అత్తయ్య. నందు